పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం ఎంపీ రఘునందన్ రావు గారితో ఉన్నాము. తెలంగాణలో ప్రపంచం పార్లమెంట్ ఎలక్షన్స్ నుంచే మొదలైందని భావిస్తున్నారా? భారతీయ జనతా పార్టీ దేశంలో 2 స్థానాలను గెలిచినప్పుడు తెలంగాణ నుంచి ఒక స్థానాన్ని గెలిచినాం. జరంత ఆలస్యమైంది తప్ప భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో బలం లేదనేది తప్పు. మేము 1980లోనే 2 సీట్లు దేశంలో గెలిచినప్పుడు 1 సీటు తెలంగాణ గడ్డ మీద గెలిచినాం. ఇప్పటికే మేము చాలాసార్లు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సింది ఉండే, కొన్ని కారణాల వల్ల మేము అధికారంలోకి రాలేకపోయినాం. భవిష్యత్ అంతా మాదే, గల్లీ నుంచి ఢిల్లీ దాకా భవిష్యత్ మొత్తం మాదే. ఇవాళ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రెస్ మీట్ పెట్టి రిటర్న్ గిఫ్ట్ త్వరలో ఇవ్వబోతున్నామని చెప్పాడు. ఆ వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు? అర్థం కాలేదు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తారంట శ్రీధర్ బాబు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. తప్పకుండా వాళ్ళ కూతురు పెళ్ళి, వాళ్ళ కొడుకు పెళ్లికో మేము పోతే వాళ్ళు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ని తీసుకుంటాం. ఇప్పుడు ప్రజలలోకి వచ్చిర్రు, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగినాయి. ప్రజలు ఇచ్చిన గిఫ్ట్ని అయితే ముందు వాళ్ళని స్వీకరించమని ఉండ్రి. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు తప్పకుండా మేము రిటర్న్ గిఫ్ట్లు స్వీకరిస్తాం. ఎట్లా అనిపిస్తుంది? ఎంపీ ఎలక్షన్స్ నుంచి అప్పుడు 8 సీట్లు గెలుచుకున్నారు, ఇప్పుడు 2 సీట్లు, ఒకటి టీచర్ ఒకటి గ్రాడ్యుయేట్ గెలుచుకున్నారు. అంటే ఎలా అనిపిస్తుంది? సో ప్రజల స్పందన ఇది, కార్యకర్తల కష్టం ఇది. చదువుకున్న వాళ్ళు, మేధావులు, విఘ్నులు, టీచర్లు గత 14 నెలలుగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ ప్రభుత్వ దొంగ హామీలను చూసి వద్దనుకొని ఇచ్చినటువంటి తీర్పుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ విజయం కార్యకర్తల విజయంగా, కార్యకర్తల కష్టంగా భావిస్తూ ఉన్నాం. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేశాయి, అందుకే గెలిచారు అని వ్యాఖ్యలు చేశారు. సో మరి వాళ్ళు ఎవరితో కలిసి పోటీ చేసినారు? ప్రజాస్వామ్యంలో పోటీ చేసినప్పుడు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఏ గుర్తు మీద పోటీ చేసినారు అనేది గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు కాంగ్రెస్ కూడా మిగతా సీట్లలో పోటీ చేయలేదు, ఒక గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ తప్ప. మరి ఆ 2 చోట్లలో వాళ్ళు ఎవరితో కలిసి పోటీ చేసినారు? ఎవరితో పొత్తు పెట్టుకొని పోటీ చేసినారు? ఓడిపోయిన తర్వాత ప్రజాస్వామ్యం గొప్పతనం ఏంటంటే గెలిస్తే స్వాగతించాలి, ఓడిపోతే గెలిచిన వాళ్ళని అభినందించాలి. ఆ మాత్రం సంస్కారం లేక మేము మంత్రులమని చెప్పుకుంటే అది సంస్కారం ఎట్లయితుందో ఒకసారి ఆలోచించుకోవాలి. మేము బిఆర్ అంబేద్కర్ గారు రాసిన ప్రజాస్వామిక దేశంలో ఉంటున్నాం. వారు చెప్పినటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. వారే చెప్పిర్రు మెజారిటీ ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు ప్రజాస్వామ్యంలో గెలుస్తారని. గెలిచిండ్రు, గెలిచిన దాన్ని స్వాగతించుండ్రి. దానికి కూడా కోడిగుడ్డు మీద ఈకలు పీకే కార్యక్రమం ఎందుకు? 2028లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరబోతుందా? నేను జ్యోతిష్కుని కాదన్నా, అది నేర్చుకున్న తర్వాత తప్పకుండా నీ ప్రశ్నకు సమాధానం చెప్తా. బట్ ఆశావాదిని నేను. మా పార్టీ గెలవాలని కోరుకుంటా, మేమే అధికారంలోకి రావాలని కోరుకుంటా. బీజేపీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి నెక్స్ట్ రావాలని కోరుకుంటా. తెలంగాణ రాష్ట్రానికి కాబోయే కమల దళపతి ఎవరు కాబోతున్నారు? ఈ ప్రశ్న మీరు వెళ్ళి జేపీ నడ్డా గారని ఢిల్లీలో ఉంటారు, గౌరవ భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షులు, వారిని అడిగితే వారి నోటి నుంచి వస్తే సమాధానం సూటిగా స్పష్టంగా ఉంటుందన్న, స్పెక్యులేషన్స్కి తాపు లేకుండా. నేను ఆ స్థానంలో లేను, ఆ స్థానంలో ఉన్న పెద్దల వారు కావాలంటే మీకు అడ్రస్ కూడా ఇస్తా, మీరు వెళ్ళి అక్కడి నుంచి మీరు ఆ రేసులో ఉన్నారని భావిస్తున్నారా? నా రేసులో ఈడున్న ప్రతి ఒక్కరు రేసులో ఉన్నారు. కాషాయం కండువా కప్పుకున్న ప్రతి కార్యకర్త ఆ పదవికి అర్హుడే. పార్టీ నాయకత్వం ఆ సమయంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అంచనా వేసుకొని తీసుకుంటుంది నిర్ణయం. మా పార్టీలో గాంధీ భవన్ని తగలబెట్టుడు, కుర్చీలు ఇరుగొట్టుడు, పక్క రూమ్లోకి పోయి పైసలు ఇచ్చి కొనుక్కొచ్చుకున్నాడు పీసీసీ ప్రెసిడెంట్ అని చెప్పుడు, ఇట్లాంటివి ఉండేయన్న. అది కొంచెం రోడ్ అవతలకి పోతూ ఉంటుంది. మీరు అడ్రస్ తప్పి ఇటు వచ్చినట్టున్నారు, అటు పోయినప్పుడు అడుగుండ్రు ఆ ప్రశ్న. థ్యాంక్ యూ.